హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన మొబైల్ ఎప్పుడైనా చోరీకి గురైందంటే ఆ మొబైల్ను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఇంపార్టెంట్ అయినటువంటి 3 సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఎవరైనా మన మొబైల్ దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఫస్ట్ ఏం చేస్తారంటే మన మొబైల్ను స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ స్విచ్ ఆఫ్ కాకుండా మనం ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్లో ఉన్నటువంటి నెట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. అంటే నెట్ ఆఫ్ చేయాలంటే ఖచ్చితంగా మన మొబైల్లో స్వైప్ డౌన్ చేయాలి. ఇలా స్వైప్ డౌన్ కూడా కాకుండా మనం ఇంకో సెట్టింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాడు, మన మొబైల్లో సిమ్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సిమ్ రిమూవ్ అయినాక కూడా మనం ఆఫ్లైన్లో ఉన్నా కూడా ట్రాక్ చేయడానికి ఒక సెట్టింగ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఈ 3 సెట్టింగ్స్ అనేది మన మొబైల్లో చేసుకున్నట్లయితే ఈజీగా మన మొబైల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ 3 సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు మొబైల్స్ అనేది చోరీ అవుతున్నాయి. అలాంటి వారి వరకు కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఫస్ట్ సెట్టింగ్, మన మొబైల్లో పవర్ ఆఫ్ కాకుండా ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ సెట్టింగ్ కోసం మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రిక్వైర్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిక్వైర్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఏదైతే మీరు పిన్ పాస్వర్డ్ పెట్టుకొని ఉంటారు కదా, దాన్ని ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఇచ్చినట్లయితే ఇది మనకు ఎనేబుల్ అవుతుంది. ఇలా ఎనేబుల్ అయినట్లయితే ఎప్పుడైనా మన మొబైల్ చోరీ అయినప్పుడు వాడు ఫస్ట్ పవర్ ఆఫ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. అంటే మన మొబైల్కి ఏదైతే పిన్ ప్యాటర్న్ సెట్ చేసుకుంటాం కదా, ఆ పాస్వర్డ్ అడుగుతుంది. అలాంటప్పుడు ఆ చోరీ చేసిన వ్యక్తికి మన మొబైల్కి సంబంధించినటువంటి పిన్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఈజీగా పవర్ ఆఫ్ అనేది చేయలేడు. నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్ వచ్చేసి, ఎప్పుడైనా కూడా చోరీ చేసిన వ్యక్తి ఏం చేస్తాడు, మనకు నెట్వర్క్ అనేది ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు ఫస్ట్. ఎందుకంటే ట్రాక్ చేస్తారేమో అని చెప్పేసి, అందుకని చెప్పేసి స్వైప్ డౌన్ కాకుండా కూడా మనం లాక్ చేసుకోవాలన్నమాట. అలా లాక్ చేయాలంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అండ్ క్విక్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో క్విక్ సెట్టింగ్ ఆన్ లాక్ స్క్రీన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మనం ఏం చేయాలంటే ఆఫ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా ఆఫ్ చేసినట్లయితే ఎప్పుడైనా మన మొబైల్ చోరీ అయినప్పుడు అతను పైనుంచి స్వైప్ డౌన్ చేసి ఇక్కడ నెట్వర్క్ అనేది ఆఫ్ చేయడానికి వీలు ఉండదు అనమాట. ఎందుకంటే స్వైప్ డౌన్ అవ్వదు, ఎందుకంటే మన మొబైల్ లాక్లో ఉంటుంది కాబట్టి. ఈ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మన మొబైల్ చోరీ అయినప్పుడు దాన్ని మనం ట్రాక్ కూడా చేయాలి. ట్రాక్ చేయాలంటే ఇంకొక సెట్టింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఫైండ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలి. FIND ఫైండ్ అని చెప్పేసి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఫైండ్ హబ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఫైండ్ హబ్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫైండ్ హబ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో డివైస్ టు బీ లొకేటెడ్, దీన్ని మీరు ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ఆన్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైండ్ యువర్ ఆఫ్లైన్ డివైజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, విత్ నెట్వర్క్ ఎవ్రీవేర్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ చోరీ చేసినటువంటి వ్యక్తి మీ మొబైల్లో ఉన్న సిమ్ రిమూవ్ చేసినా కూడా మన మొబైల్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా ట్రాక్ చేయొచ్చు. ఇలాగా ఈ సెట్టింగ్స్ అనేది మనం సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మన మొబైల్ చోరీ అయినప్పుడు వేరే వాళ్ళ మొబైల్లో ఇక్కడ ఫైండ్ డివైస్ అంటే ఫైండ్ మై డివైస్ కానీ లేదంటే ఫైండ్ హబ్ ఇలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఫైండ్ మై డివైస్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే వేరే వాళ్ళ మొబైల్లో మన యొక్క ఈమెయిల్ ఐడి లాగిన్ చేయాలి కాబట్టి అప్పుడు సైన్ ఇన్ యాజ్ గెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేసి
ఏ మొబైల్ అయితే చోరీ అయిందో ఆ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన తర్వాత దీన్ని సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేసినట్లయితే ఆ మొబైల్ ఏ లొకేషన్లో ఉంది అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ దీనికంటే ముందల ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి ఉంది, ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించినటువంటి పాస్వర్డ్ మన దగ్గర ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ ఇప్పుడైనా కూడా మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మీకు గుర్తు లేకుంటే సింపుల్గా దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ మనకు మెయిల్స్లో జీమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క జీమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే పైన ఒక ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఆర్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఈమెయిల్ ఐడిని మనం ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఏ పాస్వర్డ్ ఉందో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు గుర్తుండాలి, ఎప్పుడైనా మన మొబైల్ చోరీ అయినప్పుడు వేరే మొబైల్లో మనం ఫైండ్ మై డివైస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మన యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పేసి మన మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము మీ మొబైల్ ఎప్పుడైనా చోరీ అయినా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఈ 3 సెట్టింగ్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.